అందరికీ నమస్కారం. శివుడు భస్మాసురుడికి ఇచ్చిన వరం గురించి ఇప్పటికీ చాలామంది హేళనగా మాట్లాడతారు. కొన్ని సంవత్సరాల పాటు ఎంతో దీక్షగా శివుణ్ణి ధ్యానించి, ఆయన్ని మెప్పించి, ఆయన ప్రత్యక్షమయ్యేలా చేసి, నీకే వరం కావాలి అని చెప్పి శివుడు అడిగినప్పుడు, ఎవరి మీదైనా చెయ్యి పెడితే వారు భస్మమైపోవాలి అనే వరాన్ని కోరాడు భస్మాసురుడు. దానికి శివుడు ఒక నవ్వు నవ్వి ఆ వరాన్ని ప్రసాదించారు. భస్మాసురుడికి వచ్చిన ఆ భయంకరమైన వరాన్ని శివుడి మీదే ప్రయత్నించాలని చెప్పి ఆయన తల మీద చేయి పెట్టబోయాడు. అది గమనించిన శివుడు భయంతో బెంబేలెత్తాడని చెప్పి చాలామంది హేళనగా మాట్లాడతారు. శివుడి పరాక్రమం గురించి మాట్లాడడానికి ఎవ్వరి స్థాయి సరిపోదు. సాక్షాత్ శివుడు రావాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన జట తీసి భూమి మధ్యన కొడితే ఒక ఉగ్రభూతం పుట్టింది. ఆయన పేరే వీరభద్రుడు. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమర కృణీల దీర్ఘ శరీరమమర బ్రజ్వలజ్వలన దీప్త జ్వాలికా జజ్వల్యమాన కేశముల మెరయ జండ దిగ్వేదండ సుండాభ దుర్దండ సాహస్ర ధృతిహేతి సంగమొప్ప వీక్షణత్రయలోక వీక్షణాద్యుతి లోక వీక్షణాతతి దుర్నిరీక్ష్యమగును గ్రకచకటిన కరాల దంష్టలు వెలుంగ ఘనకపాల వనమాలికలను దనర అఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారుట రుద్రుడగుచు. ఆయనలా నడిచి వస్తుంటే సమస్త లోకాలు కంపించిపోయాయి. దక్షయజ్ఞం నామరూపం లేకుండా పోయింది. బ్రహ్మదేవుణ్ణి అందరూ చతుర్ముఖ బ్రహ్మ అంటారు. కానీ అంతకుముందు ఆయనకి పంచముఖాలు ఉండేవి. అహంభావంతో రగిలిపోతున్న ఆ తలని నరికిన వారు కాలభైరవుడు. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. అలాంటి శివుడు ఇలా పిరికివాడిలా పారిపోయాడు అంటే ఎలా నమ్మారయ్యా? ఆయన ఏం చేసినా లోక కళ్యాణం గురించే. అపాత్రదానం అనే గుణం గురించి బోధించడానికి శివుడు ఇలా చేశాడు. యోగ్యత ఉన్నవారికి వరమివ్వడం పాత్రదానం, యోగ్యత లేని వారికి వరం ఇచ్చి కష్టాలు పాలవడం అపాత్రదానం. మీరు ఏ గ్రహాల మూమెంట్ గురించి అయితే భయపడతారో ఆ నవగ్రహాలు ఆయన చుట్టూ తిరుగుతాయి, ఆయన అధీనంలో ఉంటాయి. విష్ణువు జగన్నాటక సూత్రధారిలా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తే, శివుడు ఆ కాలానికే కాలమై సమస్తాన్ని ఆయనలో లీనం చేసుకునే లయకారకుడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. లీలామానుష విగ్రహ రూపుడైన ఆ విష్ణువు, నిరాకార పరబ్రహ్ముడైన నా శివుడు ఇద్దరూ ఒకటే. అలంకార ప్రియుడైన ఆ విష్ణువు సైతం నిరాకారుడైన ఆ సదాశివుని లింగాకారాన్ని అర్చించి ధన్యుడవుతాడు. ఇది మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.